పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నువ్వు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరినీ కట్టెబెట్టి గెలిచినట్టుగా నవనిర్మాణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తానరా. ఇది ప్రజల ఆకాంక్ష, పోరాట సాధించుకున్నారు, బాగండి అని కోరు. తెలంగాణ నవనిర్మాణం ఏం చేసేది ఉన్నది? నువ్వు వచ్చి పీకేది ఇక్కడ. నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా, అక్కడనే పీకలేకపోతుంది, ఇక్కడే పీకుతా అని. మళ్ళెందుకు ఇట్లా అనేటి ఒక మాటలు, చెప్పేది ఒక మాట. స్క్రిప్ట్ పాప చక్కగా రాసిస్తలేరు బీజేపీలు, ఎవరో ప్రాపర్ గైడ్ చేస్తలేరు. అంతే ఒక మాట బీజేపీ వాళ్ళు ఇరువుతారు పొత్తు కూడా పెట్టుకోమని చెప్పే పరిస్థితులలో, ఒకసారి పొత్తు పెట్టుకుంటామనే పరిస్థితులలో ఆలోచన టెస్ట్ ట్రయల్ జరుగుతుంటుంది. ముందు ఒక ఆర్టిస్టును హీరోగా పెట్టుకోవాలంటే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నట్టు, అంటే స్క్రీన్ టెస్ట్ చేస్తే స్క్రీనింగ్ అట్లా చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని పాప తెలుసుకోవాలి. అటు బీఆర్ఎస్ పార్టీనా ఇటు భారతీయ జనతా పార్టీ ఎవరో ఒకరు మాత్రం ఆయన ఎంగేజ్ చేస్తున్నటువంటి ఆర్టిస్ట్గా వాస్తవం. 2009లో ఎమ్మెల్యేలు తిరిగినప్పుడా 2014 ఎన్నికలప్పుడు తిరిగినా జనం వస్తుండొచ్చు. మా ప్రేక్షకులు సినిమా ఏమయ్యా పొన్నం, ఏందయ్యా ఈ లొల్లి? పొన్నం జాతీయ పార్టీ నాయకుడు కాదా? బీఆర్ఎస్ నేతలా అలా ఎందుకు సామి? ప్రజాస్వామ్య సూత్రాన్ని విస్మరించి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో పొన్నం గత 2-3 రోజులుగా జనసేనాని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న భాష, వాడుతున్న ప్రాంతీయ సెంటిమెంట్ చూస్తుంటే ఆయన కాంగ్రెస్ నేత లేక బీఆర్ఎస్ లీడరా అనే అనుమానం రాజకీయ వర్గాలకే కలుగుతుంది. పవన్ మీ అయ్య జాగిరా తెలంగాణని ప్రశ్నించిన వెంటనే అదే స్థాయిలో తీవ్రమైన ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెస్తూ పొన్నం కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు. మా అయ్య జాగిరి అని తేల్చారు. భారతదేశంలో ఎక్కడైనా సభలు పెట్టుకునే హక్కు ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుందనే కనీస ప్రజాస్వామ్య సూత్రాన్ని విస్మరించి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో పొన్నం మాట్లాడిన తీరు చర్చనీయాంశమైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎల్లప్పుడూ జాతీయ సమగ్రతను, అన్ని ప్రాంతాల సమానత్వాన్ని చాటుకుంటుంది. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న ఆ పార్టీకి చెందిన ఒక బాధ్యతాయుతమైన మంత్రి మాత్రం పూర్తిగా ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడట. ఏపీలో చూసుకో, ఇక్కడ కాదు అంటూ పొన్నం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ను రాజకీయంగా, సిద్ధాంతపరంగా ఎదుర్కొనడంలో విఫలమై చివరకు ప్రాంతీయవాదాన్ని ఆశ్రయించడం కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీకి తలపోటుగా మారింది. ప్రెస్ మీట్లో పొన్నం ప్రభాకర్ ప్రజాగాయకుడు గద్దర్ ప్రస్తావన తీసుకురావడం, కులాన్ని అంటగట్టేలా మాట్లాడడం మరింత ఘోరంగా ఉంది. పవన్ కళ్యాణ్ గతంలో గద్దర్కు కారు కొనిచ్చానని చెప్పడాన్ని పొన్నం తప్పుపడుతూ అది దళితులను అవమానించడమేనంటూ వింత వాదనను తెరపైకి తెచ్చారు. నిజానికి గద్దర్ వంటి వారికి మరణాంతరం కూడా ఇలాంటి కుల సమీకరణాలను ముడిపెట్టడం పొన్నంకే చెల్లింది. కేవలం పవన్ పైనే బురద చల్లే క్రమంలో దళిత సెంటిమెంట్ను వాడుకోవాలని చూడడం క్షేత్రస్థాయిలో బెడిసి కొట్టింది. రాజకీయాల్లో ప్రత్యర్థుల విధానాలను, వారి వైఫల్యాలను ఎండకట్టడం సహజం. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ పెట్టి పోటీ చేస్తానంటే దాన్ని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కుంది. కానీ దాన్ని పక్కన పెట్టి నువ్వు ఆంధ్ర లీడర్వి, ఇక్కడికి ఎలా వస్తావనే ధోరణితో పొన్నం ప్రభాకర్ మాట్లాడడం అత్యంత ఎబ్బట్టుగా కనిపిస్తుంది. ఈ తరహా మితిమీరిన ప్రాంతీయ ద్వేషం రాబోయే రోజుల్లోని హైదరాబాద్లోని సెటిలర్లు, యువతలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెంచే ప్రమాదం ఉందని, పొన్నం దూకుడు పార్టీకి నష్టం చేకూరుస్తుందని సొంత పార్టీ శ్రేణులే గుసగుసలాడుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.